ఇండియా లాక్డ్ కంట్రీ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ నుంచి మనకి ముప్పు ఉందా? బంగ్లాదేశ్ని మనం తక్కువ అంచనా వేస్తున్నామా? సిలిగురి దగ్గర అంటే ఈ చికెన్ నెక్ దగ్గర ఉన్న ఆ కారిడార్ అవతల బంగ్లాదేశ్లో చైనా ఆధ్వర్యంలో పాకిస్తాన్ నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్ కింద ఉగ్రవాద స్థావరాలకు కావాల్సినంత స్పేస్, వీటన్నిటి మధ్య వస్తున్న వార్తల గురించి పరోక్ష ప్రస్తావన చేస్తూ మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆయన ఒక అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఒక ఫారిన్ పాలసీ సర్వే రిలీజ్ చేసినప్పుడు ఆయన మాట్లాడారు, కొన్ని ప్రస్తావనలు చేశారు. తక్కువ అంచనా వేయద్దు బంగ్లాదేశ్ని అని. చిన్న దేశమే కావచ్చు, ఎందుకంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళ లక్షణాలు మొత్తం బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ పీక కోసేస్తాం, గొంతును లిమేస్తాం, రక్తం తాగుతాం, రక్తం పారిస్తాం, ఈ 4-5 రకాల ఆ జోనర్స్లో ఉన్న మాటలు తప్పించి వేరే మాట్లాడరు. అలాగా ప్రపంచ మేధావి ఆయన యూనస్ మహమ్మద్ ఆయన చైనా వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడిన మాటల నేపథ్యంలో మరి సిడిఎస్ చేసిన వ్యాఖ్యలు భారత విదేశాంగ విధానం మీద, అంటే ఇదంతా డాక్టర్ ఎస్ జయశంకర్ గారికి అవగాహన లేదని కాదు ఆయన అనేది, బట్ అవగాహన ఉన్నా అప్రమత్తంగా ఉండాలనే ఒక కోణంలో, కానీ అదేదో అంతర్గతంగా చేసుంటే బాగుండేదనే ఒక అబ్జర్వేషన్ కూడా వస్తుంది. బట్ ఎనీహౌ ఒక బహిరంగ వేదిక మీద ఆయన వ్యాఖ్యలు చేశారంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. దీంతోపాటు బ్రిక్స్ దేశాల మీద ట్రంప్ కన్నెర చేసి మాట్లాడటం, ఈ అంశాలన్నింటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు ఎన్ఆర్ఐ స్పెషల్ లైవ్ షోలో జాయిన్ అయ్యారు మావిడి గిరిధర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అలాగే కిరణ్ తుమ్మల గారు కూడా జాయిన్ అయ్యారు ఎన్ఆర్ఐ. నమస్కారం అండి ఇద్దరికి. టు స్టార్ట్ విత్ గిరిధర్ గారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే చాలా సేలియంట్ అబ్జర్వేషన్స్ చేశారు. కోర్స్ అంటే యూనిఫార్మ్డ్ సర్వీసెస్, అందులో డిఫెన్స్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు బహిరంగ వేదికల మీద ఆ రకంగా మాట్లాడటం ఏంటి అనేది, మాట్లాడకూడదని ఏం లేదు, కానీ సంప్రదాయాన్ని ఉల్లంఘించారనే ఒక వ్యాఖ్య వినిపిస్తోంది. అంటే ఒక చిన్న దేశం నుంచి మనకేంటి థ్రెట్టే ఉంటుందని, వాడు మన నెత్తినెక్కి కూర్చొని మన గొంతు కోసి, మేము ఇక్కడ గొంతు కోసామంటే ఒక్కసారిగా మీ 7 స్టేట్స్ ఎగిరిపోతాయని చెప్పి మాట్లాడింది కూడా మనం గమనంలోకి తీసుకోవాలి యూనస్ మహమ్మద్. సో ఇదే కాదు, అంటే ఆ ఒక్క కేవలం డెవలప్మెంటే కాకుండా 4-5 రకాల కోణాలు విశ్లేషించి ఆయన మాట్లాడారు. మీరేమంటారు? పత్రిజీ, మీకు తర్వాత మన కో ప్యానలిస్ట్ కి అలాగే మీ ప్రేక్షకులందరూ నా నమస్కారాలండి. ఒక విషయం అండి, సిడిఎస్ అంతటి రెస్పాన్సిబుల్ పర్సన్ ఆయన ఏకపక్షంగా ఎవరి అనుమతి లేకుండా ఆయన అటువంటి వ్యాఖ్యలు చేస్తారని వారు అనుకోకూడదు. ఫస్ట్ ఆయనకు ప్రభుత్వం దగ్గర నుంచి క్లియరెన్స్ ఉంటేనే ఆయన అలా మాట్లాడతారు. మనం ఆ విషయం గురించి చర్చిస్తూనే ఉన్నాము. జయశంకర్ గారు కావచ్చు, ఇతరత్ర మనకు సెక్రటరీ మనకు విక్రమ్ మిశ్రీ గారు కావచ్చు, చాలా మంది మనకు ఈ అంశాల గురించి గతంలో కూడా తరచూ చెప్తూ ఉన్నారు. మనకు బంగ్లాదేశ్ నుంచి ముప్పు ఉన్నది, బంగ్లాదేశ్ మెల్లిగా రాడికలైజ్ అవుతోంది అని ప్రభుత్వం చాలా కాలంగా చెప్తున్నారు. కాబట్టి దాంట్లో సిడిఎస్ గారు చెప్పిన దాంట్లో కొత్త విషయం ఏం లేదు. ఆయన కోణంలో ఆయన చెప్పారు. మనకు ముప్పు చాలా యాంగిల్స్ నుంచి పొంచి ఉంది అక్కడ. మొహమ్మద్ యూనిస్ అన్న వ్యక్తి ప్రజా ఆదరణతో వచ్చినటువంటి వ్యక్తి కాదు. అతనిని అక్కడ ప్లాంట్ చేయబడినటువంటి వ్యక్తి. డీప్ స్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాంట్ చేశారు. కానీ ఇప్పుడు అతను అమెరికన్ డీప్ స్టేట్ జో బైడెన్ కి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ వెళ్ళిపోయిన తర్వాత చైనాకు దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇనిషియల్ గా అతన్ని పట్టించుకోలేదు, కానీ క్రమేపీ మళ్ళీ అమెరికన్ డీప్ స్టేట్ కూడా అతన్ని పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్కడ రఖైన్ స్టేట్ దగ్గర వచ్చేసి మనకు మన మియన్మార్ కి బంగ్లాదేశ్ కి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఒక సేఫ్ కారిడోర్ గా తయారు చేసేటువంటి ప్రయత్నాలు అమెరికా చేస్తోంది. గత వారం 10 రోజుల క్రితం అమెరికన్ ఫోర్సెస్, బంగ్లాదేశీ ఫోర్సెస్ ఇద్దరు కలిసి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా చేశారు. సో అమెరికా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇక్కడ చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అన్నది వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే ఇంత పెద్ద సముద్రంలో చైనాకి ఎక్కడ కూడా యాక్సెస్ ఇవ్వకూడదు అనేది వాళ్ళ ఫోకస్. పాకిస్తాన్ కూడా అందుకే తూగుతున్నారు. గోదావరిలో వాళ్ళకి సిపిఈసి ఎంట్రీ వాళ్ళకి చైనాకు ఉన్నది, కానీ బలూచిస్తాన్ లో మళ్ళీ అమెరికా వెళ్ళి తిష్ట వేయడానికి, అక్కడ వాళ్ళ కంట్రోల్ ఉండడానికి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు భారతదేశం టార్గెట్, సెకండరీ టార్గెట్ అమెరికా. భారతదేశాన్ని కూడా ఏదో విధంగా కంట్రోల్ చేయాలి, అది అమెరికాకి ఇంట్రెస్ట్ ఉన్నది, కానీ అంతకంటే పెద్ద థ్రెట్ వాళ్ళకి చైనా. కాబట్టి చైనాకు వామ్ వాటర్ సముద్రాలకు యాక్సెస్, అంటే మనకు బే ఆఫ్ బెంగాల్ కానీ లేదా మనకు ఇండియా మనకు అరేబియన్ సీ కానీ, ఇవి వామ్ వాటర్స్ అంటే వేడి ఉన్నటువంటి సముద్రాలు.
చైనా దగ్గర ఉన్నటువంటి ఈస్ట్ చైనా సీ కావచ్చు, ఈస్ట్ జపాన్ సీ కావచ్చు, ఎల్లో సీ కావచ్చు, ఇవన్నీ కూడాను చాలా చల్లగా ఉన్నటువంటి కోల్డ్ ఏరియాస్ అవన్నీ. రెండు, చైనాకు ఉన్నటువంటి సముద్రపు ఫ్రంట్ చాలా తక్కువ. వాళ్ళని అమెరికా రెండు ఏమంటారంటే ఒక వలల్లాగా వాళ్ళని చుట్టింది అక్కడ. మొదటి చైన్ ఆఫ్ ఐలాండ్స్ అంటారు. జపాన్ కావచ్చు, ఫిలిప్పైన్స్, టైవాన్, ఇవంతా కూడా ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్. అలాగే కొరియా ఉంది అక్కడ, సౌత్ కొరియా ఎస్పెషలీ. సో ఇవన్నీ కూడాను వాళ్ళకి ఒక ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్. దాన్ని దాటి వాళ్ళు పెసిఫిక్ సముద్రంలోకి వెళ్లే ప్రయత్నం చైనా చేసిందంటే రెండో చైన్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి అక్కడ. మార్షల్ ఐలాండ్స్ అని, గ్వామ్ అని, వనువాటు అని, కిరిబాటి అని, ఇటువంటివి చాలా ఉన్నాయి. సోలమన్ ఐలాండ్స్ అని చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ రీసెంట్ గా సోలమన్ ఐలాండ్స్ చైనా హస్తగతం అయింది, అది వేరే విషయం. కానీ మోరర్లెస్ ఇవన్నీ కూడా సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్. ఈ రెండు చైన్ ఆఫ్ ఐలాండ్స్ వాడని ఆపుతున్నారు. సో చైనాకి ఉన్న పెద్ద భయం ఏంటంటే రేపటి రోజు పెద్ద యుద్ధం అంటూ వస్తే భారతదేశము, అమెరికా ఇద్దరు కలిసి అండమాన్ సముద్రంలో ఉన్నటువంటి స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఏదైతే ఉందో, సింగపూర్కి వెళ్ళేటువంటి స్ట్రేట్ ఆఫ్ మలక్కా, దానిని మనం మూసేయగలం అన్న భయం వాళ్ళకి పట్టి పీడిస్తాం. దాన్ని కనుక మనం మూసేసామంటే రమారమి 80% వాళ్ళకు వస్తున్నటువంటి మినరల్స్, మనకు ఆఫ్రికా నుంచి వస్తున్నటువంటి మినరల్స్ కావచ్చు, లేదా మనకు వెస్ట్ ఏషియా నుంచి వస్తున్నటువంటి చమురు కావచ్చు, ఈ రెండు కూడా ఆగిపోతాయి వాళ్ళకి. అలాగే ఫుడ్ సెక్యూరిటీ, చాలా ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు ఆఫ్రికా నుంచి తీసుకుంటున్నారు, అవన్నీ కూడా ఆగిపోతాయి. సో వాళ్ళు యుద్ధం చేయాలనుకున్నా కానీ కూడా క్రమేపీ కొన్ని వారాలు, కొన్ని నెలల తర్వాత వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి అది వాళ్ళకి భయం పట్టి పీడిస్తుంది. అందుకనే బంగ్లాదేశ్ ని కానీ, లేదా మియాన్మార్ ని కానీ, లేదా మనకు పాకిస్తాన్ ని కానీ, వీళ్ళని చైనా దూవుతుంటుంది. సిపిఈసి వాళ్ళకి అట్టర్ ఫ్లాప్. అది ఎకనామిక్ గా వయబుల్ కానే కాదు. ఎందుకంటే మీరు ఎన్ని పెట్టినటువంటి పైసలు మీకు కనీసం అంటే ఒక 200 సంవత్సరాల దాకా మీకు రిటర్న్ రాదు. అది చైనాకు కూడా తెలుసు. అయినా ఎందుకు పెట్టుకున్నారంటే ఈ మలక్కా స్ట్రేట్స్ లో మనం కనుక వాళ్ళని ఆపామంటే వాళ్ళకు ప్రత్యామ్నాయం ఉండాలి కాబట్టి దాని మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. రేపు ఏమైనా వచ్చిందంటే కనుక ఈ మొత్తం ఈ రూట్ అంతా తప్పించుకొని డైరెక్ట్ గా సిపిఈసిని వాడుకొని వాళ్ళు కష్కర్ వెళ్ళి అక్కడి నుంచి బీజింగ్ తీసుకెళ్తారు. సో కాబట్టి అమెరికా ఇంట్రెస్ట్ బంగ్లాదేశ్ లో ఉన్నాయి. అలాగే చైనా కూడా వాళ్ళు దానిలో చాలా ఇన్వెస్ట్ చేశారు బంగ్లాదేశ్ లో. ఈవెన్ షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్ చేశారు, చాలా ప్రాజెక్ట్స్ అక్కడ వచ్చినాయి. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ వెళ్తే కనుక అక్కడ టాక్సీలు, ఫట్ఫటీలు అన్ని కూడా చైనీస్ వెహికల్సే ఉంటాయి అక్కడ. చైనా బాగా పెనిట్రేట్ చేసింది బంగ్లాదేశ్ లో కూడా. సో ఈ రెండు అంశాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ కూడాను చట్టగాంగ్ పోర్టు, తర్వాత దాని దగ్గర ఉన్నటువంటి సెయింట్ మార్టిన్స్ ఐలాండ్స్, వీటి మీద కన్నేశారు. అవి ఉంటే కనుక ఈ ప్రాంతంలో అంతా వాళ్ళకు ఒక విధమైనటువంటి పట్టు వస్తుంది. ఆల్రెడీ మియాన్మార్ లో వాడు ఒక ఏమంటారంటే ఒక పోర్ట్ ని చైనా తీసుకు దీన్ని మలక్కా స్ట్రైట్ డైలమాకి కొంచెం కాన్ఫర్ చేయడానికి కోసం అది పెట్టుకున్నారు. అలాగే వాళ్ళు మలేషియన్ పెనిన్సులాలో కట్ చేసి మన పెనామా కెనాల్ లాగా వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఈ పెనామా కెనాల్ని స్కిప్ చేసే దిశగా ప్రాజెక్ట్ అడిగారు. మలేషియా ససేమిరా, మలేషియా కనుక రేపు చైనా ఇచ్చే పైసలు కూడా ఒప్పుకునేది యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం పోతుంది. అందుకని చైనా చాలా అబ్సెస్డ్ గా ఉంది. ఎంతో కాలంగా, కనీసం అంటే ఒక 4-5 దశకాలుగా వాళ్ళు ఆల్టర్నేట్ చూసుకుంటారు. ఈ సిపిఈసీలు కావచ్చు, ఇరాన్తో వాళ్ళ ఒప్పందాలు కావచ్చు, బంగ్లాదేశ్ లో వాళ్ళ జోక్యం కావచ్చు, మియన్మార్ లో వాళ్ళు చేస్తున్నది కావచ్చు. అలాగే మనకు మియన్మార్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ రెబెల్స్ కి వాళ్ళు అస్త్రాలు ఇస్తున్నారు, ఆర్మీ జుంటాకు కూడా అస్త్రాలు ఇస్తున్నారు. ఇద్దరిని వాళ్ళ సైడ్ పెట్టుకుంటారు. వీళ్ళలో ఎవరు గెలిచినా వాళ్ళకే లాభసాటిగా ఉండే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో బ్రహ్మో అని చెప్పేసి ఒక ఊరు ఉంది అక్కడ. ఆ ఊరు నుంచే వాళ్ళ రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. రమారమి చైనాలో వస్తున్నటువంటి 30% రేర్ ఎర్త్ మినరల్స్ మియన్మార్ నుంచి వస్తున్నాయి. అది రెబెల్స్ టేక్ ఓవర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సో రెబెల్స్ కి వార్నింగ్ ఇచ్చింది చైనా, మీరు దీన్ని ఏం చేయడానికి వీల్లేదు. సిడిఎస్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మియన్మార్ లో మనం జోక్యం చేసుకోకూడదు, మనం మియన్మార్ లో కనుక జోక్యం చేసుకున్నామంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో వీళ్ళందరూ కూడాను ఇల్లీగల్ గా చొరబాట్లు వస్తారు, అక్కడ మనకు ఒక రెఫ్యూజీ క్రైసిస్ వస్తుంది మన దేశంలో, కాబట్టి దాన్ని టచ్ చేయకూడదు అన్నారు. సో అది కూడా దాంట్లో మియన్మార్ దాంట్లో ఏం జరగాలన్నా కానీ కూడా చైనా యొక్క హస్తం మనకు కనిపిస్తుంది. కాబట్టి మనల్ని చుట్టూతన, మన భారతదేశాన్ని మొత్తం కూడా చుట్టూతన వాళ్ళు వలయంలాగా పన్ని మనల్ని పట్టుకునే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా మనకేం మిత్రుడు కాదు. అమెరికా వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు చూస్తున్నారు. అమెరికా చాలా స్పష్టంగా చైనాతో ఉన్నటువంటి బార్డర్స్ లో మనతో వస్తున్నారు వాళ్ళు. పాకిస్తాన్ తో ఉన్నటువంటి బార్డర్ అంతా కూడా పాకిస్తాన్ సమర్థిస్తోంది అమెరికా. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ డేవిడ్ బ్లాక్వెల్, వాళ్ళ అంబాసిడర్, పాకిస్తాన్ లో ఉన్నటువంటి అంబాసిడర్, అతను ముజఫరాబాద్కి వెళ్ళి బ్యూటిఫుల్ పాకిస్తాన్ అనే ట్వీట్ చేశాడు. అంటే అమెరికా అఫీషియల్ స్టాండ్ POJK అనేది పాకిస్తాన్ భూభాగం అని ప్రశ్నించాలి మనం.
కానీ అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి మాత్రం చాలా స్పష్టంగా అమెరికా మన పక్షాన్ని నిలబడింది. అరుణాచల్ అన్నది భారత అభిన్న భాగం అని చెప్పి అమెరికా ఒప్పుకుంటుంది. కానీ లదాఖ్ తర్వాత మనకు పిఓజేకేలో వచ్చేసరికి వాళ్ళకి ఒత్తాసు పలుకుతుంది. కాబట్టి మన 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 పరిస్థితి ఏంటంటే మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవాలి. మనం చైనా తోటి కొన్ని అంశాల్లో కలిసి వెళ్ళొచ్చు, కొన్ని అంశాలు అమెరికాతో కలిసి వెళ్ళొచ్చు. కానీ చాలా అంశాలు మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి మనమే మన యుద్ధాలేమో మనమే చేయాలి. ఎందుకంటే చైనా తోటి సరిహద్దు ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ కంట్రీ ఏదీ లేదు. సరే, నార్త్ కొరియా ఉంది, కానీ నార్త్ కొరియా దానికి అస్తిత్వం అంటే ఏమీ లేదు. చైనా ఒక సామంత రాజ్యంగానే మనం భావించాలి. కానీ నార్త్ కొరియా తీసేస్తే వాళ్లకు చైనాకు చైనాతో పాటు సరిహద్దు ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ దేశం మనమే. సరే, పాకిస్తాన్ తో వాళ్ళకు గిల్గిట్ పాకిస్తాన్ దగ్గర వాళ్ళకి ఉన్నది, కానీ అది మన భూభాగమే కాబట్టి లీగల్ గా పాకిస్తాన్ కూడా సరిహద్దు లేదు. వాళ్ళకు వచ్చింది ఏర్పడింది వాళ్ళు కబ్జా చేసుకున్నందువల్ల. కాబట్టి దానివల్ల సఫర్ అయ్యేది మనమే. 3,500 కిలోమీటర్లు పైబడి మనకు సరిహద్దు చైనీస్ పిఎల్ఏతో వచ్చింది. చారిత్రకంగా 6,000 సంవత్సరాలుగా మనకి ఎప్పుడు కూడా చైనాతో సరిహద్దు లేదు. మనకు టిబెట్ తోనే సరిహద్దు ఉండేది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా సిడిఎస్ గారు చెప్పిన దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. ఇవన్నీ మన ఎస్టాబ్లిష్మెంట్ అదే చెప్తోంది, థింక్ ట్యాంక్స్ అవే చెప్తున్నాయి. మాలాంటి వాళ్ళందరూ కూడా దాని గురించి అలాగే మనం చూస్తున్నాం. మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవాలి. మేజర్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ సరిహద్దుల్లో వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మనం అబ్జర్వ్ చేయాలి. మనకు వస్తున్నటువంటి థ్రెట్స్ ని మనం సరిగా అవగాహన ఉంటే కనుక వాటిని ఎలా కౌంటర్ చేయాలి మనం ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. ఒకసారి కిరణ్ తుమ్మల గారి దగ్గరికి వెళ్ళాం. సో కిరణ్ తుమ్మల గారు, బ్రెజిల్ ప్రీమియర్ మన ఈ మధ్య ఒక మాట అన్నారు, ప్రపంచానికి చక్రవర్తులు ఎవరు లేరు, ఏ దేశానికి ఆ దేశం సార్వభౌమాధికారం కలిగి ఉంది, అందువల్ల ప్రపంచ పోలీస్ తన పెత్తనాన్ని ఈ పెత్తనంతో కూడిన విపరీత ధోరణిని విడనాడాలనే అర్థం వచ్చేలాగా. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆవు కథలాగా అన్నీ వచ్చి చివరిలో డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఆగుతున్నాయి ఏ అంశం తీసుకున్నా.